హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే ఎంబ్రాయిడరీ ప్యాచెస్ అనేది ఏ విధంగా రెడీ చేసుకొని నేను మీకు చూపిస్తానండి. ఈ ప్యాచెస్ అనేది డిజైనర్ బ్లౌజెస్ అలాగే చిన్నపిల్లల ఫ్రాక్స్ అనేది కుడుతుంటాం కదా, వాటికి మనం ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ దాంతో చూపిస్తానండి. నేనైతే నార్మల్గా చైన్ అయితే ఉంటుంది కదా, ఆ చైన్ కొన్ని వేస్ట్ అయిపోయింది. ఆ చైన్స్తో మనకు ఎంబ్రాయిడరీ ప్యాచెస్ అనేది ఏ విధంగా రెడీ చేసుకోవాలని ఈరోజు వీడియో చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుంది, చాలా తక్కువ కాస్ట్తోనే మనం రెడీ చేసేసుకోవచ్చు అండి. అదే మనం బయట పర్చేస్ చేయాలంటే ఒక ప్యాచ్ 10 రూపీస్ 5 రూపీస్ అలా ఛార్జ్ పడుతుంది. అలా కాకుండా మన ఇంట్లోనే ఈజీగా ఎంబ్రాయిడరీ ప్యాచెస్ అనేది, స్టోన్ ప్యాచెస్ అలాగే ఎంబ్రాయిడరీ ప్యాచెస్ అనేది ఏ విధంగా రెడీ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇక్కడ చూడండి, ఇదైతే చైన్ తీసుకున్నాను. 100 రూపీస్ చైన్ అయితే ఉంటుంది కదా, ఇది చైనే కానీ తెగిపోయిందండి. చైన్ అయితే పాడైపోయింది. కానీ ఆ స్టోన్ చైన్ అయితే కొద్దిగా కూడా కలర్ కూడా షేడ్ అవ్వకుండా చాలా నీట్గా అయితే ఉంది. దీన్ని కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు కదా, దీంతోనే నేను ప్యాచెస్ అయితే రెడీ చేస్తున్నాను. చూడండి, ఇది విధంగా ఉంటుంది చైన్. ఇప్పుడు దీనికి కావాల్సిన మెటీరియల్స్ అయితే ఏమేమో చూద్దాము. ఇదైతే స్టోన్ బేస్ అండి. స్టోన్ బేసెస్ ఉంటాయి కదా, ఇది స్టోన్ బేస్. తర్వాత ఇది డైమండ్ షేప్ స్టోన్స్, వైట్ స్టోన్స్ అండి. ఇది డైమండ్ షేప్ ఉంటుంది, డైమండ్ స్టోన్స్. తర్వాత ఇది గోల్డ్ బాల్ చైన్ అండి. ఇది వచ్చి 10 రూపీస్ పడుతుంది, ఫర్ మీటర్ పడుతుంది. ఈ స్టోన్ బేస్ ఇవంతా 10 గ్రామ్స్ వచ్చి 20 రూపీస్ అండి. హోల్సేల్ షాప్లో దొరుకుతాయి ఇవి మొత్తం కూడా. తర్వాత ఇది అంటే కొంచెం బిగ్ సైజ్లో ఉన్నటువంటి కుందన్స్, మనకు ఏ సైజ్ కావాలన్నా తీసుకోవచ్చు. అలాగే మనకు ఏ కలర్ కావాలన్నా కూడా ఇది దొరుకుతాయి, దాన్ని అయితే తీసుకోవచ్చు. తర్వాత ఫైనల్గా మనకు ఫ్యాబ్రిక్ గ్లూ అనేది కావాలి. తర్వాత క్యాన్వాస్ షీట్ కూడా తీసుకున్నాను, క్యాన్వాస్ షీట్ అనేది కావాలండి. ఇంతే, మనకు ఈ మెటీరియల్స్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఏ విధంగా ప్యాచెస్ రెడీ చేసుకోవాలనేది చూసేద్దాం. ఇక చూడండి, ఈ చైన్ కింద నేను ఈ విధంగా పాలిథిన్ కవర్ అయితే తీసుకున్నాను. మన న్యూస్ పేపర్ కూడా తీసుకోవచ్చు అండి. న్యూస్ పేపర్ అయినా తీసుకోవచ్చు, లేకుంటే ఈ విధంగా పాలిథిన్ కవర్ అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ నేను దాంట్లో అయితే ఉంది కదా, చైన్ ఉంది, దాంతో నుంచి ఈ స్టోన్ చైన్ అనేది సపరేట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే మనకు చైన్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మనం ప్యాచెస్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఈ విధంగా క్యాన్వాస్ షీట్ అనేది మనకు ఒక సైడ్ వచ్చి ఐరన్ చేసుకునే విధంగా షైనింగ్ అయితే ఉంటుంది కదా, అటువైపు కాకుండా దానికి ఆపోజిట్ సైడ్ ఈ విధంగా పెట్టుకొని మనం దీనిపైన అంటించుకున్నామంటే, మనం బ్లౌజ్కి గ్లూ పెట్టి అతికించుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేసేసామంటే ఈ ప్యాచ్ అనేది ఊడిపోకుండా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. దానికోసం ఈ విధంగా మనకు షైనింగ్ ఉన్న సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్లో మనం ఈ విధంగా గ్లూ పెట్టేసుకోవాలి. కొద్దిగా గ్లూ పెట్టుకొని ఈ విధంగా మనకు ఏ ప్యాచ్ అయితే మనం తీసుకోవాలనుకుంటున్నాం ఆ కలర్ స్టోన్ అయితే తీసుకోవాలండి. కొంచెం పెద్ద సైజులో ఉంటుంది కదా, అది అయితే తీసేసుకోవాలి. తర్వాత నేను ఇంకొక స్టోన్ చైన్ అయితే తీస్తున్నాను. ఒక లైన్ అనేది ఈ విధంగా స్టోన్ చైన్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా ఎగ్జాక్ట్గా సరిపోయింది ఆ కుందానికి మనం కట్ చేసుకున్నది. తర్వాత ఈ కొద్దిగా గ్లూ అనేది అప్లై చేసేసుకుంటున్నాను పక్కన. చూడండి, ఈ విధంగా అయితే కొద్దిగా గ్లూ అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం స్టోన్ ప్యాచెస్ అనేది రెడీ చేసి పెట్టేసుకున్నామంటే మనకు ఫ్రాక్స్ అలాగే డిజైనర్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం కదా, వాటికి మనం ఈ విధంగా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత నేను గోల్డ్ బాల్ చైన్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఒక లైన్ అయితే బాల్ చైన్ అనేది తీసుకున్నాను. ఈ విధంగా మనకు ఎగ్జాక్ట్గా దాన్ని ప్లేస్ అయితే చేసేసుకోవాలి, మనం సర్దుకోవాలి. మనకు అక్కడ ఇక్కడ అడ్జస్ట్ అయితే నీట్గా వచ్చే విధంగా, షేప్ అది నీట్గా వచ్చే విధంగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే చేస్తున్నాను. నేనైతే ఈ విధంగా ప్యాచెస్ అయితే ఎక్కువగానే రెడీ చేసి పెట్టేసుకుంటూ ఉంటానండి. నేను ఎక్కువగా డిజైనర్ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను కదా, దానికోసం అని చెప్పి ఎక్కువగా నేను ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటాను. చూడండి, ఈ విధంగా ఇంకొక గోల్డ్ బాల్ చైన్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక చైన్ బాల్ తీసుకున్నాం కదా, తర్వాత 2 లైన్స్ తీసుకున్నానండి. బాల్ చైన్ అయితే 2 లైన్స్ అయితే ఈ విధంగా తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా 2 లైన్స్ అయితే తీసుకున్నాను. తర్వాత మళ్ళీ కొద్దిగా గ్లూ అనేది పెట్టేసుకుని
తర్వాత మిగతా మనకు ఇంతే కూడా వదిలేసుకోవచ్చు అంటే మనకు కొంచెం చిన్న సైజ్ ప్యాచెస్ కావాలి అనుకుంటే ఇంతలోనే సరిపోతుంది. లేదు మనకు కొంచెం ఇంకా పెద్ద సైజులో మనకు ప్యాచ్ కావాలి అనుకుంటే ఇంకా కదా గ్లూ పెట్టేసుకొని మనకు ఇంకా స్టోన్ చైన్ కానీ వేరే కలర్ స్టోన్స్ కానీ మనం అంటించేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంకొక స్టోన్ చైన్ అనేది ఇంకొక లైన్ అనేది స్టోన్ చైన్ వేస్తున్నాను. ఈ విధంగా చూడండి ఇంకొక లైన్ అనేది స్టోన్ చైన్ అనేది వేసేస్తున్నాను. ఇది డ్రై అవ్వడానికి చాలా టైం పట్టిందండి. మ్యాక్సిమం ఫ్యాన్ వేస్తామంటే ఫ్యాన్ దగ్గర పెడితే ఒక 5 అవర్స్లో డ్రై అవుతుంది. అలా లేకుండా అలానే పెట్టుకున్నామంటే ఒక 1 డే వరకు డ్రై అవుతుంది ఫుల్గా డ్రై అవ్వడానికి. దానివల్ల మనకు కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడు ఈ విధంగా ప్యాచెస్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నామంటే మనకు ఈజీగా అయితే అప్పుడప్పుడు మనకు డిజైన్ బ్లౌజ్ కుట్టుకున్నప్పుడు వేసేసుకోవచ్చు. తర్వాత చూడండి ఇంకా కొద్దిగా గ్లూ అనేది నేను అప్లై చేసేసుకొని ఇక్కడ స్టోన్ బేస్ అయితే ఉంది కదా, గోల్డ్ కలర్ స్టోన్ బేస్ తీసుకున్నాం కదా మనం, దాన్ని అయితే ఈ విధంగా మొత్తం కూడా అతికిచ్చేస్తున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మొత్తాన్ని కూడా అతికిచ్చేస్తున్నాను. ఈ ప్యాచ్ అయితే డ్రై అయిన తర్వాత చాలా నీట్గా ఉంటుందండి, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇదే విధంగా ఒక ప్యాచ్ అయితే రెడీ చేసి నా బ్లౌజ్కి అయితే అంటించుకున్నాను. చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ ప్యాచ్ అయితే. ఈ విధంగా చూడండి మొత్తాన్ని కూడా ఈ విధంగా అతికించుకున్న తర్వాత ఎక్సెస్ అయితే తీసేస్తున్నాను. తర్వాత ఈ మధ్యలో మనకు స్టోన్ అయితే అంటించేసుకోవాలండి. దానికోసం కొద్దిగా గ్లూ అనేది పెట్టేసుకోవాలి. ఈ రింగ్స్ అయితే ఉంది కదా, ఆ అన్ని రింగ్స్లో కూడా కొద్దిగా గ్లూ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. అప్పుడే మనకు స్టోన్ అంటించుకున్నప్పుడు కాస్త స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. లేకుండా అలానే పెట్టుకున్నామంటే మనకు స్టోన్ అనేది త్వరగా ఊడిపోతుందండి. మనం వాష్ చేస్తూ ఉంటాం కదా, ఆ వాష్ చేసేటప్పుడు ఊడిపోతుంది. ఈ విధంగా ప్యాచెస్ అంటించుకున్న క్లాత్స్ ఏదైనా సరే మనకు హ్యాండ్ వాష్ చేసుకుంటే మంచిది. మిషన్ వాష్ అలాగే ఎక్కువసేపు సోక్ చేయకుండా వాష్ చేసుకుంటే మనకు ప్యాచెస్ అనేది పాడవకుండా నీట్గా అయితే ఉంటుందండి. ఈ విధంగా చూడండి మొత్తానికి కూడా స్టోన్స్ అనేది పెట్టేస్తున్నాను. ఈ విధంగా చూడండి మొత్తానికి కూడా స్టోన్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకున్నాను కదా, ఇది మొత్తం డ్రై అవ్వడానికి ఒక 24 అవర్స్ దాకా టైం పడుతుంది. ఫుల్ డ్రై అవ్వాలి కదా, డ్రై అయిన తర్వాత మనం ఆ స్టోన్స్ ఏ విధంగా షేప్లో అంతే ఉందో ఆ షేప్లో కట్ చేసేసుకొని మనకు బ్లౌజెస్ అంటించేసుకొని మనం బ్యాక్ సైడ్ తిప్పేసుకుని మనం ఐరన్ చేసేసుకున్నామంటే బ్లౌజ్ని ప్యాచ్ అనేది ఊడిపోకుండా చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుందండి. ఇది డ్రై అయిన తర్వాత లుక్ ఇంకా బాగా నీట్గా అవుతుంది. చూడండి నేను ఇక్కడైతే మొత్తం సేమ్ అదే ప్యాచ్ అయితే ఇక్కడ తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ నేను వైట్ పర్ల్ తీసుకున్నానండి, ఎందుకంటే నాకు బ్లౌజ్ వైట్ కలర్లో ఉంది కదా, సిల్వర్ కలర్లో, అందుకోసం ఈ విధంగా తీసుకుని తర్వాత గోల్డ్ బాల్ చైన్, తర్వాత స్టోన్ చైన్, తర్వాత బాల్ చైన్, తర్వాత ఇటువంటి స్టోన్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ ఒక ప్యాచ్ అయితే రెడీ చేశాను చూడండి, మెరూన్ కలర్ మ్యాంగో తీసుకుని తర్వాత గోల్డ్ బాల్ చైన్, స్టోన్ చైన్, తర్వాత చిన్న చిన్న మిర్రర్స్ అయితే తీసుకున్నాను. తర్వాత మళ్ళీ ఒక స్టోన్ చైన్, చివర్లో బాల్ చైన్ తీసేసుకొని కట్ చేసేసుకున్నాను డ్రై అయిన తర్వాత. ఇక్కడ మీకు లోపల పెట్టుకున్న కుందన్స్ అనేది మనకు ఏ షేప్లో కావాలని తీసుకోవచ్చు, ఎంత సైజులో కావాలన్నా కూడా దొరుకుతాయండి మనకు షాప్స్లో, ఆ విధంగా అయితే తీసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేనైతే కొన్ని తీసుకుని చూపిస్తున్నాను మీకు. కొన్ని మ్యాంగో డిజైన్ అయితే ఉంది, కొన్ని గ్రీన్ కలర్ తీసుకున్నాను, తర్వాత ఇక్కడ హాఫ్ బాల్ అయితే తీసుకుంటున్నాను వైట్ కలర్లో. ఈ విధంగా మనకు ఎన్ని ప్యాచెస్ కావాలన్నా రెడీ చేసేసుకోవచ్చు. మనకు అన్నిటికీ కామన్ కావాల్సింది స్టోన్ చైన్ అలాగే బాల్ చైన్ ఉంటే సరిపోతుంది. ఇంకా వేరే వేరే కలర్ కుందన్స్ కూడా పెట్టుకొని తీసుకోవచ్చు అండి. డ్రై అయిన తర్వాత దీన్ని కట్ చేసేసుకుంటే అంతే మనకు ప్యాచెస్ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్.
మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. ఐ లవ్ యూ. బాయ్.